హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 1 ఆగస్ట్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దామండి. సో ఎవరైతే ఏపీ హైకోర్టు ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఆల్రెడీ జనరల్ స్టడీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. ఇంగ్లీష్ పేపర్ని కూడా, ఇంగ్లీష్ సెక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెస్ట్ అనేది కూడా పబ్లిష్ చేయడం స్టార్ట్ చేసామండి. సో ఫస్ట్ టెస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ షెడ్యూల్ చేసేసాము. మీరు వెబ్సైట్లో, కేవలం వెబ్సైట్ మాత్రమే ఉంది. చాలామంది యాప్ ఉందా అని అడుగుతున్నారు. కాదండి, వెబ్సైట్ t1academy.in అనే వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఏపీ హైకోర్టుకి సంబంధించిన టెస్ట్ సిరీస్ బ్లింక్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి మీరు టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. మొత్తం 20 టెస్ట్లు అనేటివి కేవలం మనం ఇంగ్లీష్కి ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ అటెంప్ట్ దట్. ఫ్రీగానే మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనకు కరెంట్ అఫైర్స్ సెషన్స్లో మనము నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ. సో క్వశ్చన్ ఏంటి, ఆపరేషన్ మహాదేవ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అని అంటున్నాడు. సో మనకి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్ కండక్ట్ చేయడం జరిగింది. దేనికి అవసరం అనేది అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, రీక్లెయిమింగ్ గ్రీన్ స్పేసెస్ ఇన్ విశాఖపట్నం. ఆప్షన్ బి, న్యూట్రలైజేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ లింక్డ్ టు ది పహల్గామ్ అటాక్. ఆప్షన్ సి, యునెస్కో రికగ్నిషన్ ఆఫ్ గీతా అండ్ నాట్యశాస్త్ర. ఆప్షన్ డి, లాంచ్ ఆఫ్ ది ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఫాస్ట్ పెట్రోల్ విజల్ అటల్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆపరేషన్ మహాదేవ్ అనేది న్యూట్రలైజేషన్ ఆఫ్ టెర్రరిస్ట్ లింక్డ్ టు ది పహల్గామ్ అటాక్ కీలక సూత్రధారులు అయినటువంటి లష్కరే తోయిబా టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని హతమార్చడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ మహాదేవ్ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఈరోజు క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలియజేయండి. వాట్ ఈస్ ద క్వశ్చన్? ఎక్సర్సైజ్ దివ్య దృష్టి రీసెంట్లీ కండక్టెడ్ బై ది ఇండియన్ ఆర్మీ ఇన్ ఈస్ట్ సిక్కిం. ఓకే, ప్రైమర్లీ ఎయిమ్ టు. ఓకే, మనకి ఎక్సర్సైజ్ దివ్య దృష్టి అని చెప్పేసి ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది. అది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, కండక్ట్ జాయింట్ కౌంటర్ టెర్రరిజం డ్రిల్స్ with foreign armies. Option B, evaluate AI enabled sensors and enhance sensor to shooter capabilities. Option C, train personnel in high altitude monitoring techniques. Option D, test nuclear capable missile systems in Himalayan terrain. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపకంగా ఈరోజు తెలియజేయండి. సో దీనికి సంబంధించిన ఆన్సర్ నేను రేపు చెప్తాను క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా. సో లెట్స్ సీ ది టుడే టాపిక్స్. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే యూట్యూబ్ అదే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని ఆస్ట్రేలియా బ్యాన్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఏ కేటగిరీ ఆఫ్ గ్రూప్ పీపుల్కి అది వర్తిస్తుంది అనేది చూద్దాము. అదేవిధంగా న్యూ డైరెక్టర్ ఆఫ్ ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి న్యూ డైరెక్టర్ రావడం జరిగింది, వారి గురించి చూద్దాము. అదేవిధంగా హెరిటేజ్ స్పోర్ట్స్ ఏవైతే 1997లో బ్యాన్ చేసినటువంటి హెరిటేజ్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాము అని చెప్పేసి పంజాబ్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది, వాటి గురించి చూద్దాం. వరల్డ్ అథ్లెటిక్స్ సంబంధించి ఫీమేల్లో ఎలిజిబిలిటీ రెగ్యులేషన్స్ అనేవి రివైజ్ చేయడం జరిగింది. సో వాటి గురించి చూద్దాము. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ 2025 ఎప్పుడు అనేది చూద్దాము. వరల్డ్ వైడ్ వెబ్ డే 2025 థీమ్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ స్పన్ అట్లాస్ అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి కోలాచెల్ 1741 అనే వార్ఫేర్ అనే న్యూస్లో ఉంది. సో దానికి కోసం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హైకోర్టు స్ట్రెంథన్ బెంచ్ రీసెంట్గా 4 జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో వాటి గురించి చూద్దాము. ఇండియా సెన్స్ హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ టు సిరియా. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా బ్యాన్ టు యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియాస్. సో ఏజ్ గ్రూప్ 16 అండర్ 16 ఉన్నటువంటి ఎవరైతే పిల్లలు ఉంటారో వారికి సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానంగా యూట్యూబ్, అదేవిధంగా మనకి టిక్ టాక్ ఇలాంటివన్నీ కూడా, ట్విట్టర్ ఇంక్లూడింగ్ ట్విట్టర్ కూడా బ్యాన్ చేయబోతున్నారు. సో అది ఎప్పటి నుంచి అప్లికేబుల్ అవుతుంది ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాము. సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది. యూట్యూబ్ టు ది లిస్ట్ ఆఫ్ బ్యాండ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ది యూజర్స్ అండర్ 16 కంటే ఏజ్ తక్కువ ఉన్న వారికి యూట్యూబ్ అనేది ఆస్ట్రేలియాలో అవైలబుల్గా ఉండదు. సో దీంట్లో వచ్చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్, అదేవిధంగా స్నాప్చాట్, ఎక్స్ అంటే ట్విట్టర్ ఏవైతే ఉన్నాయో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. సో బేసిక్గా కంపెనీస్ ఫెయిలింగ్ టు కంప్లై మే ఫేస్ ఫైన్స్ అప్ టు $50 million అనేది బేసిక్గా ఫైన్ రూపకంగా కట్టాలి, కానీ అవి కట్టలేదు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఈ సేఫ్టీ కమిషన్ అనేది ఉంది. సో ఈ సేఫ్టీ కమిషన్ రీసెంట్గా కొన్ని ఫైండ్ అవుట్ చేసింది. ఏంటి, దాదాపుగా 37% ఆఫ్ ది చిల్డ్రన్
రిపోర్టెడ్ టు ఎక్స్పోజర్ టు హార్మ్ఫుల్ కంటెంట్ ఆన్ యూట్యూబ్. సో స్పెసిఫిక్గా 37% ఆఫ్ ది చిల్డ్రన్ హార్మ్ఫుల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ఈ యూట్యూబ్ వల్ల అని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి సెప్టెంబర్లో దీని యొక్క అప్లికేబుల్స్ అంటే సెప్టెంబర్ చివరి కల్లా ఆస్ట్రేలియాలో యూట్యూబ్ అదేవిధంగా ఈ సోషల్ మీడియా హ్యాండ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అండర్ 16 వాళ్ళకి అవైలబుల్గా ఉండదు. సో అదేవిధంగా ఈ కంటెంట్ ఏ విధంగా ఉందంటే మిసోగైనిస్టిక్ అంటే బేసిక్గా ఆడవారిని హేట్ చేసే విధంగా అదేవిధంగా హేట్ఫుల్ కంటెంట్ ఉండడం జరిగింది. ఆన్లైన్ ఛాలెంజెస్ అండ్ వైలెన్స్, ఆన్లైన్ గేమింగ్స్ ఇవన్నీ కూడా అన్హెల్దీ డైట్, ఎక్సర్సైజ్ రిలేటెడ్ వీడియోస్ అనేవి ప్రమోట్ చేస్తున్నాయి ఈ ప్లాట్ఫామ్స్ అని చెప్పేసి వీటిని బ్యాన్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల కాలంలో ఏ దేశం 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది, యూట్యూబ్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని బ్యాన్ చేసింది అంటే ఆస్ట్రేలియా. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆస్ట్రేలియా. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి న్యూ డైరెక్టర్ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్గా ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇస్రో చైర్మన్ వేరు, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి డైరెక్టర్ వేరు. సో రాజరాజన్ ఎవరైతే ఉన్నారో వీరిని ఇస్రో మనకి న్యూ డైరెక్టర్ ఆఫ్ ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కి అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, సో వీరి యొక్క జర్నీ కనుక చూసుకున్నట్లయితే వీరు August 1 నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారు యాజ్ ఎ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ న్యూ డైరెక్టర్గా. వీరికంటే ముందు ఎవరున్నారు, డాక్టర్ ఎస్ ఉన్ని కృష్ణన్ నారాయణ్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్టర్గా ఉన్నారు. వీరి ప్లేస్లో ఇప్పుడు రాజరాజన్ గారు ఛార్జ్ తీసుకోబోతున్నారు అన్నమాట. సో వీరు బేసిక్గా 4 డికేట్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇస్రోతోని అసోసియేట్ అయి ఉండడం జరిగింది. సో వీరు ప్రీవియస్ రోల్ ఏంటి, డైరెక్టర్ ఆఫ్ ది SDSC షార్ ఏదైతే ఉందో మనకి శ్రీహరికోటలో ఉన్నటువంటి షార్కి వీరు బేసిక్గా డైరెక్టర్గా కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇస్రో లాంచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీరు మోడర్నైజ్ అదేవిధంగా మిగతా వాటిలలో టెక్నికల్గా వీరు చాలా హెల్ప్ చేయడం జరిగింది. అదే ఇస్రోకి సంబంధించిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో చంద్రయాన్ 3, ఆదిత్య L1, గగన్యాన్ D1 టెస్ట్, లాంచ్ వెహికల్ మిషన్ 3, M2 ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వీరు కీ రోల్ చేయడం జరిగింది. వీరు ఇంతకుముందు షార్కి డైరెక్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో దానికి డైరెక్టర్గా వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ August 1. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి ఒకసారి వీడియోని పాస్ చేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ లిఫ్ట్ బ్యాన్ ఆన్ హెరిటేజ్ స్పోర్ట్స్. అంటే మనకి బుల్లకాట్ రేస్ అంటే ఎద్దుల యొక్క రేస్, అదేవిధంగా మనకి పీజియన్ ఫైట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ పీజియన్ ఫైట్ కానీ అదేవిధంగా కాక్ ఫైట్స్ ఇవన్నీ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రెడిషనల్ స్పోర్ట్స్ని యానిమల్స్ ఏవైతే ఉన్నాయో యానిమల్స్కి బేసిక్గా ఇబ్బంది లేకుండా ఎలాంటి హార్మ్ఫుల్ లేకుండా కండక్ట్ చేసుకునేందుకు మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే బ్యాన్ విధించిందో దాన్ని తీసివేయడం జరిగింది. 1997లో ఈ బుల్లకాట్ రేస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద బ్యాన్ విధించడం జరిగింది. సో ట్రెడిషనల్ స్పోర్ట్స్ని రివైవ్ చేయాలి, అదేవిధంగా కల్చర్ని రివైవ్ చేయాలన్న ఉద్దేశంతో 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బ్యాన్ అని లిఫ్ట్ చేయబోతున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వీటి గురించి కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో చూద్దాం. అనౌన్స్డ్ బై ది భగవంత్ మాన్ ఎవరైతే ఉన్నారో సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది, పంజాబ్ సీఎం. సో దీంట్లో బుల్లకాట్ రేసెస్ అంటే ఎద్దుల బండి రేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని, డాగ్ రేసెస్, హార్స్ రేసెస్, అదేవిధంగా పీజియన్ రేసెస్ ఏవైతే ఉంటాయో పావురాల యొక్క ఫైటింగ్ సంబంధించిన రేస్ కూడా ఉంటుంది. సో వాటన్నిటిని కూడా మేము మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కాకపోతే లాఫుల్గా అంటే చట్టపరంగా మీరు బాధ్యతాయుతంగా కండక్ట్ చేయండి. ఎలాంటి హార్మ్ఫుల్ అంటే అటు పశువులకు కానీ ఇటు జంతువులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి అబ్జర్వేషన్ మోడ్లో ఈ ఏవైతే స్పోర్ట్స్ ఉన్నాయో వీటిని కండక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో 1997లో యానిమల్ క్రూయాలిటీ కన్సర్న్ కింద బ్యాన్ చేయడం జరిగింది, కానీ మళ్ళీ తిరిగి రివైవ్ చేయడం జరుగుతుంది. సో నాన్ వైలెంట్ మెథడ్స్, అదేవిధంగా ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా క్లాపింగ్ అంటే చప్పట్లు కొడుతూ మాత్రమే ఎంకరేజ్ చేయాలి, కానీ జంతువులను కానీ వాటిలో పాల్గొనేటువంటి వ్యక్తులపైన దాడులు చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్ట్రిక్ట్ మానిటరింగ్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ ది ఫుడ్ అండ్ అబ్యూజివ్ ప్రాక్టీసెస్, అదేవిధంగా ట్రీటింగ్ ఎనిమల్స్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. సో బేసిక్గా
విలేజెస్లో యూత్ అంటే ట్రెడిషనల్ రివైవల్లో అంటే కల్చర్ ఏదైతే ఉందో దాని యొక్క మనుగడ అనేది కొనసాగించాలి అనే ఉద్దేశంతో, అదేవిధంగా ఫ్యామిలీ బ్రదర్హుడ్ని పెంచాలి గ్రామాల మధ్యలో అన్న ఉద్దేశంతో దీన్ని మళ్ళీ తీసుకొస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ బాండింగ్ అండ్ డిజిటల్ డిటాక్స్ ఏవైతే ఉన్నాయో అంటే యూత్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది డిజిటల్ అడిక్షన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఫోన్ అడిక్షన్ కానీ ఇతరత్ర అన్నెసెసరీ కంటెంట్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని కల్చరల్ రివైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డిజిటల్ డిటాక్స్ ఎస్పెషల్లీ యూత్కి, అదేవిధంగా పంజాబ్లో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి అడిక్షన్ తప్పించుకోవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, పీజియన్ రేసింగ్ ఇన్వాల్వింగ్ ది చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీస్ ఎస్పెషల్లీ. సో ఈ విధంగా చేయడం వల్ల కల్చరల్ రివైవల్, కుటుంబాల మధ్యలో సఖ్యత, విలేజ్లో ఉన్నటువంటి మనుషుల మధ్యలో సఖ్యత అనేది పెరుగుతుంది. అదేవిధంగా దూరాన్ని తగ్గిస్తుంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఈ ట్రెడిషనల్ ఏవైతే రేసెస్ ఉన్నాయో వాటిని రివైవ్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ అథ్లెటిక్స్ సంబంధించి ఫీమేల్ రేసర్స్ ఎవరైతే ఉంటారో ఫీమేల్ పార్టిసిపెంట్స్కి సంబంధించి కొన్ని గైడ్లైన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాని విడుదల చేయడం జరిగింది వరల్డ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ వాళ్ళు. సో దీనిలో స్పెషల్గా మనకి ఒక టెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫీమేల్ అథ్లెటిక్స్కి సంబంధించి ఫెయిర్నెస్ పార్టిసిపేషన్ అనే ఉద్దేశంతో, అంటే కొంతమందికి ట్రాన్స్జెండర్స్ లాగా వీళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళలో మెన్కు సంబంధించినటువంటి జన్యు ఎక్కువగా ఉంటాయి అన్నమాట, జన్యువులు. సో అవి వాటి వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. సో అలాంటి మిస్యూజ్ కాకుండా ఉండేందుకు అని చెప్పేసి ఫీమేల్ పార్టిసిపెంట్స్ కోసం అని చెప్పేసి లైఫ్ టైం టెస్ట్ అనేది ఒకటి చేస్తారు. సో ఆ టెస్ట్ యాక్చువల్లీ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఎస్ఆర్వై జీన్ టెస్ట్ ఇది మ్యాండేటరీ చేయడం జరిగింది. ఓకే, సో ఇంతకుముందు ఎవరైతే మనకి డౌట్ఫుల్గా ఉంటారో వాళ్ళపైన మాత్రమే చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మ్యాండేటరీ చేశారు. ప్రతి ఫీమేల్ పార్టిసిపెంట్ కంపల్సరీగా ఎస్ఆర్వై జీన్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్ ఫీమేల్ కేటగిరీ అథ్లెట్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంతమందికి అని కాదు, ఆల్ ఫీమేల్ కేటగిరీస్ దోస్ హూ ఆర్ పార్టిసిపేటింగ్. ఓకే, అదేవిధంగా ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ టోక్యో 2025లో. సో మనకి వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అక్కడ ఇంప్లిమెంట్ చేశారు టోక్యోలో 25లో. స్టార్టింగ్ 13 సెప్టెంబర్ 2025 రోజున దీన్ని అంటే ఈ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది టోక్యోలో నిర్వహిస్తున్నారు. సో దానిలో ఫస్ట్ టైం దీన్ని ఈ ఎస్ఆర్వై జీన్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అన్నమాట. సో మరి ఈ ఎస్ఆర్వై టెస్ట్ ఏంటి అంటే సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వైజీన్. సో ఈ వైజీన్ ఏదైతే ఉందో ఈ వైజీన్ వచ్చేసి స్పెషల్గా మనకి మగవారిలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో మగవారికి సంబంధించినటువంటి వైజీన్ మనకి ఆడవారిలో ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని టెస్ట్ చేస్తున్నారన్నమాట. సో సెక్స్ డిటర్మైనింగ్ రీజియన్ వైజీన్. ఓకే, సో కన్ఫర్మ్స్ బయాలజికల్ మేల్ సెక్స్. ఓకే, శాంపిల్ బయా చీక్ స్వాబ్ కానీ బ్లడ్ నుంచి కానీ దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. మెంబర్ ఫెడరేషన్స్ వాళ్ళు దీన్ని సూపర్విజన్ చేయడం జరుగుతుంది. సో పర్పస్ ఏంటి అంటే చెప్పాను కదా, బయాలజికల్ ఫెయిర్నెస్ ఏదైతే కేటగిరీ ఉంటుందో మెన్ అండ్ ఉమెన్ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఉమెన్ కేటగిరీలో ఎక్కువగా మగవారి లక్షణాలు ఉన్న వాళ్ళని పార్టిసిపేట్ చేయకుండా ఫెయిర్నెస్గా ఓన్లీ ఫీమేల్ పార్టిసిపెంట్స్నే చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ప్రివెంట్ జెండర్ ఐడెంటిటీ అలోన్ ఫ్రమ్ డిటర్మైనింగ్ ఎలిజిబిలిటీ. ఓకే, ప్రొటెక్ట్ ఉమెన్ అథ్లెటిక్స్ ఫ్రమ్ ఏ బయాలజికల్ గ్లాస్ సీలింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారన్నమాట. సో చాలా మట్టుకి మనం చూస్తూ ఉన్నాం, ఇది ఎస్పెషల్గా మనకు ఒలింపిక్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇష్యూస్ బాగా బయటకు వస్తాయి. మనకు 100 మీటర్స్ రేసర్ అయినటువంటి జ్యూతి చంద్ గారు కానీ ఇలాంటి దీనికి సంబంధించే టెస్ట్ బేసిక్గా ఎదుర్కోవడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు లైఫ్ టైంలో ఒకసారి టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇంకా కీ చేంజెస్ ఏం చేశారు అంటే మర్జింగ్ ఆఫ్ డిఎస్డి అండ్ ట్రాన్స్జెండర్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మర్జ్ చేయడం ద్వారా డిఫరెన్షియేషన్ కాకుండా ఒకే సింగిల్ కేటగిరీకి రావడం జరిగింది. అదేవిధంగా ప్రీ క్లియరెన్స్ రిక్వైర్మెంట్ ఫర్ ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. ప్రీ క్లియరెన్స్ సపోర్ట్ ఇనిషియేటివ్స్ ఫర్ జెండర్ డైవర్స్ XY అథ్లెటిక్స్ అండర్ కన్సిడరేషన్ అన్న ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఎస్ఆర్వై జీన్ టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అండ్ దిస్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఉమెన్ అథ్లెటిక్స్. ఫీమేల్ అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్
వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో అమ్మ పాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం కోసం పిల్లలకి అమ్మ పాల యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవగాహన తీసుకురావడం ఉద్దేశంతోని వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 7 మధ్యలో, ఆగస్టు 1 నుంచి 7 మధ్యలో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ 2025 వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో దీని యొక్క ప్రధాన థీమ్ ఏంటంటే ప్రియారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ అనే థీమ్తోని దీన్ని తీసుకొస్తున్నారు. ఆబ్జెక్టివ్ వచ్చేసి రేజ్ అవేర్నెస్ అబౌట్ ది హెల్త్, ఎమోషనల్ అండ్ డెవలప్మెంటల్ బెనిఫిట్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ప్రమోట్ సస్టైన్డ్ కమ్యూనిటీ. సో బేసిక్గా మనకి ప్రధానంగా అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి ఎవరైతే ఇన్ఫాంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆహారం ఏదంటే బ్రెస్ట్ ఫీడింగ్. సో అమ్మ పాలు. సో వాటిలోనే విలువైనటువంటి పోషకాలు ఉంటాయి. సో వాటి వల్లనే వారి యొక్క బేసిక్గా జన్యు మార్పిడి కానీ, అంటే బేసిక్గా వారి యొక్క గ్రోత్ రేట్ అనేది దాని మీదనే డిసైడ్ అయి ఉంటుంది. మెంటల్ ఇంటెలెక్చువాలిటీ అంతా కూడా సో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వల్లనే డిసైడ్ అయి ఉంటుంది. సో ప్రధానంగా మినిమం 6 మంత్స్ అంటారు. ఓకే, మినిమం బ్రెస్ట్ ఫీడింగ్. ఓకే, అదేవిధంగా అప్ టు 2 ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు. సో 2 ఇయర్స్ వరకు మ్యాక్సిమం, అంటే అంతకంటే ఎక్కువైనా ఇవ్వచ్చు. కాకపోతే మినిమం కంపల్సరీ 6 మంత్స్ అనేది బ్రెస్ట్ ఫీడింగ్ ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే వీక్ని 1992 వాబా వాళ్ళు చేయడం జరిగింది విత్ ది కొలాబరేషన్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యూనిసెఫ్. సో 1990 ఇన్నోసెంటీ డిక్లరేషన్ ద్వారా ఈ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ 1992 నుంచి. ఓకే, ఏ డిక్లరేషన్ అనేది ఇంపార్టెంట్, అదేవిధంగా ఎప్పటి నుంచి అనేది ఇంపార్టెంట్ 1992. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఈ ఇయర్ ఏ వీక్లో చేస్తున్నారు, ఆగస్ట్ 1 నుంచి ఆగస్టు 7 మధ్యలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, వరల్డ్ వైడ్ వెబ్ డే 2025. ఎవ్రీ ఇయర్ కూడా ఆగస్టు 1న వరల్డ్ వైడ్ వెబ్ www. ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేని సెలబ్రేట్ చేస్తారు. సో మనకి బేసిక్గా గూగుల్లో ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా T1 అకాడమీ ఇలా టైప్ చేస్తుండే, ఒకప్పుడు వరల్డ్ వైడ్ వెబ్ అని ఉండేది www. సో ఆ www ద్వారానే మనకి ఎక్కువగా సర్చ్ ఇంజన్ చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో అబ్జర్వ్డ్ ఆగస్ట్ 1 యాజ్ అ వరల్డ్ వైడ్ వెబ్ డే. సో ఇయర్ థీమ్ ఏంటి, ఇంక్లూజివ్, సేఫ్ అండ్ ఓపెన్ వెబ్ ఫర్ ఆల్. ఇంక్లూజివ్, సేఫ్ అండ్ ఓపెన్ వెబ్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఇయర్ థీము. ఓకే, పర్పస్ ఏంటి, ఇంపాక్ట్ అండ్ ఇన్నోవేషన్ బ్రాట్ వరల్డ్ వైడ్ వెబ్. సో ప్రధానంగా ఎవరు, సర్ టిమ్ బెర్నెస్లీ 1989లో ఈ వరల్డ్ వైడ్ వెబ్ని కనుగొనడం జరిగింది. సో పబ్లిక్ లాంచ్ వచ్చేసి 1991. స్టార్ట్ ది డిజిటల్ రెవల్యూషన్గా పేర్కొనడం జరుగుతుంది. ఇంటర్నెట్కి ప్రధానంగా ఈ www. ఏదైతే ఉందో మనకి వరల్డ్ వైడ్ వెబ్ ఏదైతే ఉందో అది ప్రధానంగా డిజిటల్ రెవల్యూషన్గా పేర్కొనడం జరుగుతుంది. సో హైలైట్స్ ది వెబ్ రోల్ ఇన్ ఎడ్యుకేషన్, బిజినెస్, గవర్నెన్స్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్స్లో దాని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వైడ్ వెబ్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. డిజిటల్లీ ఇంక్లూజివ్, అదేవిధంగా సెక్యూర్ అండ్ ఈక్విటబుల్ ఆన్లైన్ వరల్డ్ తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొస్తారు. సో ఇన్నోవేటర్ వచ్చేసి కంపల్సరీ ఇంపార్టెంట్, సర్ టిమ్ బెర్నెస్-లీ గారు ఇన్వెంట్ చేయడం జరిగింది 1989లో. దాన్ని పూర్తిగా 1991లో అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. సో కీ మైల్ స్టోన్ ఏంటి, సర్చ్ ఇంజన్, సోషల్ మీడియా, ఈ కామర్స్కి ఇది ప్రధానంగా ఒక ముందడుగు అనమాట. సో ఓపెన్ సోర్స్ కాంట్రిబ్యూషన్, గ్లోబల్ వెబ్ స్టాండర్డ్స్ని క్రియేట్ చేయడం జరిగింది ఈ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారానే. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, స్పన్ అట్లాస్ ఫ్లాగ్స్ గ్యాప్స్ ఇన్ ఫంగీ కన్జర్వేషన్. సో మనకి స్పన్ అనే ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక అట్లాస్ని రిలీజ్ చేసింది. సో ఫంగీ ఏదైతే ఉందో ఈ ఫంగీ మనకి చాలా ఇంపార్టెంట్. సో అదర్ సైడ్ ఆఫ్ ది ఫంగస్ వేరు. సో ఈ ఫంగీ ఏదైతే ఉందో అది చాలా మటుకు ఎన్విరాన్మెంటల్గా చాలా ఇంపార్టెంట్. సో కొన్ని ఫంగస్ ఏవైతే ఉంటాయో అవి హెల్త్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్, కొన్ని హెల్త్ పరంగా ఇబ్బంది. కాకపోతే ఈ ఇంపార్టెన్స్ ఉన్న వాటికి
కన్జర్వేషన్ హాట్స్పాట్స్గా గుర్తించడం జరిగింది. సో దాదాపుగా 90% ఆఫ్ ది ఈ ఫంగీ ఏదైతే ఉందో అది కన్జర్వేషన్కి అవుట్ సైడ్ ఉంది అని చెప్పేసి ఈ స్పన్ అట్లాస్ అనేది తెలియజేసిందనమాట. సో ఇదంతా మనం చూస్తున్నట్లయితే స్పన్ రిలీజ్ చేసినటువంటి అట్లాస్ మ్యాప్ ఈ రీజియన్లో ఎక్కువగా ఫంగీకి సంబంధించినటువంటి మైక్రో ఫంగస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిందనమాట. ఓకే, సో చూద్దాం. సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్. సో స్పన్ అంటే ఏంటి, మనకి సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్. సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే, ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి అట్లాస్ ఏం చెప్తుందంటే 90% ఆఫ్ ది మైక్రో హిజల్ ఫంగీ ఏదైతే ఉందో హాట్స్పాట్స్ లై అవుట్ సైడ్ ది కన్జర్వేషన్ ఏరియాస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్కి బయట ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. హైలైట్ ది అర్జెంట్ నీడ్ ఆఫ్ కన్జర్వ్ అండర్ గ్రౌండ్ ఫంగల్, ఓకే, అండర్ గ్రౌండ్ ఫంగల్ నెట్వర్క్స్ క్రూషియల్ ఫర్ కార్బన్ స్టోరేజ్ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్కి ఈ ఏవైతే అండర్ గ్రౌండ్ ఫంగీ ఏదైతే ఉందో అది చాలా క్రూషియల్ అనమాట. సో ప్రధానంగా దేనికి, కార్బన్ స్టోరేజ్కి, న్యూట్రియంట్ సైకిల్కి. సో అయితే ఇవి 90% ప్రొటెక్టెడ్ ఏరియాస్కి బయట ఉండడం వల్ల వాటి మనుగడకి బాగా ఇబ్బంది అవుతుంది. సో ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ స్పన్ ఏదైతే సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్ అని ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిన అట్లాస్ హైలైట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ప్రధానంగా టైప్స్ అండ్ హాట్స్పాట్స్లు కనుక గుర్తుంచుకున్నట్లయితే ఏఎం ఫంగీ, అర్బ్యూస్క్యులర్ మైక్రో హిజల్ ఏదైతే ఉందో ఇది ఒక టైప్ ఆఫ్ ఫంగీ. సో ఇది పెనట్రేట్స్ రూట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ పెనట్రేట్ అయి ఉంటుంది క్రాప్స్, గ్రాసెస్కి. సో ఎస్పెషల్లీ హాట్స్పాట్స్ వచ్చేసి బ్రెజిలియన్ సెరెడో, సౌత్ ఈస్ట్ ఏషియా, అదేవిధంగా వెస్ట్ ఆఫ్రికాలో ఈ టైప్ ఆఫ్ ఫంగీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇవి హాట్స్పాట్స్. అదేవిధంగా మనకి ఈసిఎం ఫంగీ అని ఒకటి ఉంటుంది, ఇక్టో మైకో రిజల్ అని చెప్పేసి. ఓకే, ఇది వ్రాప్ అరౌండ్ రూట్స్ ఫౌండ్ ఇన్ ఫారెస్ట్ ట్రీస్, ఎస్పెషల్లీ ఫారెస్ట్లో కనిపించడం జరుగుతుంది. కెనడా, సెర్బియా, సెంట్రల్ యూరప్, వెస్టర్న్ యూఎస్లో ఈ టైప్ ఆఫ్ ఫంగీ కనిపించడం జరుగుతుంది. ఓకే, ప్రధానంగా ఇవి సాయిల్ కన్జర్వేషన్కి, ఎన్విరాన్మెంటల్గా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేయండి అని చెప్పేసి సొసైటీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ నెట్వర్క్స్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా గ్లోబల్ సాయిల్ ప్రొటెక్షన్ ఇనిషియేటివ్లో భాగంగా ఇవి సాయిల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. సో దీంట్లో భాగంగా మనకి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ లాంచ్ చేసిందంటే గ్లోబ్సాప్ లాంచ్ చేసింది గ్లోబల్ సాయిల్ బయోడైవర్సిటీ అబ్జర్వేటరీ ఎట్ COP15. ఓకే, కన్వెన్షన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీలో భాగంగా కెనడాలో నిర్వహించిన దానికి లాంచ్ చేయడం జరిగింది. మానిటర్ ఇంటిగ్రేట్ సాయిల్ ఆర్గానిజం లైక్ ఫంగీ ఇంటూ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ పాలసీలో వాటిని కూడా భాగం చేయాలి అని చెప్పేసి మనకి గ్లోబల్ సాయిల్ బయోడైవర్సిటీ అబ్జర్వేటరీని లాంచ్ చేయడం జరిగింది COP15 కెనడాలో. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి కోలాచెల్ 1741 అనే వారు ట్రావెన్కోర్కి మధ్యలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేసి ఇంగ్లాండ్కి సంబంధించింది, బ్రిటిష్ వారికి సంబంధించింది. అలానే మనకు పోర్చుగీస్ వాళ్ళు రావడం జరిగింది. ఈ విధంగా వచ్చారు కదా, సో దాంట్లో డచ్ వాళ్ళు కూడా రావడం జరిగింది. సో దాని పేరేంటి, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ప్రస్తుతం ఈ కోలాచెల్ 1741లో జరిగినటువంటి ఈ ట్రావెన్కోర్కి మరియు అదేవిధంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో యుద్ధం జరిగింది. ఈ కోలాచెల్ ప్రజెంట్ కన్యాకుమారి దగ్గర ఉండడం జరిగింది. కన్యాకుమారి ఏదైతే ఉందో ఈ కన్యాకుమారిని ఒకప్పుడు కోలాచెల్ అని పిలవడం జరిగింది. సో ఇక్కడ మార్తాండ వర్మకి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మధ్యలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మార్తాండ వర్మ గెలవడం జరిగింది. సో ఇది ఒక రకంగా అప్పుడున్నటువంటి కొలోనియల్ రూల్కి, అంటే అప్పుడప్పుడే వస్తున్నటువంటి ఈ ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చుగీస్ వారికి ఇది ఒక సిగ్నల్ లాగా వెళ్ళింది. కొలోనియల్ రూల్కి మేము ఆధిపత్యం కాదు అని చెప్పేసి. అదేవిధంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొట్టమొదటి ఒక దెబ్బ లాంటిది అనమాట. సో సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ ఎక్స్పాన్షన్ కాకుండా నిరోధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఈ కోలాచెల్ 1741. సో ప్రధానంగా ఈ యుద్ధం వచ్చేసి ట్రావెన్కోర్ కింగ్డమ్కి అదేవిధంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. బ్యాటిల్ డేట్ వచ్చేసి 31 జూలై 1741, కోలాచెల్, ప్రజెంట్ డే కన్యాకుమారి, తమిళనాడు. సో ఎవరెవరికి జరిగిందంటే ట్రావెన్కోర్ కింగ్డము అదేవిధంగా డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగింది. సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది విక్టరీ ఏంటి, డిసిసివ్ ఇండియన్ విక్టరీ ఓవర్ యూరోపియన్ నావెల్ పవర్ పైన. ఓకే, ట్రావెన్కోర్ బికమ్ ద ఓన్లీ ఏషియన్ పవర్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఏషియన్ పవర్ టు డిఫీట్ ది డచ్ ఆన్ బోత్ ల్యాండ్ అండ్ సీ ఆల్సో. ఓకే, లీడర్షిప్ ఎవరు, మార్తాండ వర్మ. సో టాక్టికల్ బ్రిలియన్స్ అండ్ స్ట్రాటజిక్ ఫోర్సైట్ ద్వారా
ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. సో మేజర్గా ఈ యుద్ధం తర్వాత ఇక్కడ విక్టరీ పిల్లర్ని చేయించడం జరిగిందనమాట. విక్టరీ పిల్లర్ ఎట్ కోలాచల్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ ట్రయంఫ్. ఓకే, ఇంపాక్ట్ అండ్ కొలోనియల్ హిస్టరీ. డచ్ ఎక్స్పాన్షన్ సౌత్ ఇండియాలో కాకుండా నిరోధించింది. యాంటీ కొలోనియల్ రెసిస్టెంట్ మూవ్మెంట్స్కి ఇది ఒక రకంగా ఊతాన్ని ఇచ్చింది. అదేవిధంగా టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది ఇండియన్ మిలిటరీ హిస్టరీలో పేర్కొనడం జరుగుతుంది. సో మద్రాస్ రెజిమెంట్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఈ యుద్ధానికి ప్రతీకగా కోలాచల్లో నిర్మించినటువంటి ఈ విక్టరీ పిల్లర్ దగ్గర బేసిక్గా వేడుకలు నిర్వహిస్తూ ఉంటారనమాట. ఓకే, సో నిన్న జూలై 31 298 ఇయర్స్ అవుతుంది కాబట్టి సో న్యూస్లో ఉండడం జరిగింది. సో మనం మోడర్న్ హిస్టరీలో దాదాపుగా చదువుకుంటాము, కాకపోతే ఈ పాయింట్ ఎక్కడా దొరకదు. సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నవి. మోడర్న్ హిస్టరీలో డచ్ వార్ రావడం జరిగింది. ఇండియా ఇంగ్లీష్, బ్రిటిష్ అండ్ పోర్చుగీస్కి మధ్యలో ఉన్నటువంటి వార్ఫేర్ గురించి చెప్తూ ఉంటారు. ఆంగ్లో మైసూర్ వార్సు ఈ విధంగానే చెప్తారు. కాకపోతే ఎప్పుడు కూడా మనకి దీనికి సంబంధించినటువంటి హిస్టరీ ఎక్కడా లేదు. సో ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి హిస్టరీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉంటాయో అటు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, తెలంగాణ హైకోర్టుకు సంబంధించి నిన్న 4 జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో వారి గురించి కంపల్సరీ తెలుసుకోవాలండి. ఎందుకు అంటే ఎవరెవరు ఏంటి బేసిక్గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టులో కొత్తగా నియమితులైనటువంటి హైకోర్టు జడ్జెస్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, నిన్న జూలై 31 రోజున మనకి చీఫ్ జస్టిస్ అయినటువంటి అపరేష్ కుమార్ సింగ్, ఓకే, అపరేష్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో 4 జడ్జెస్ ప్రమాణ స్వీకారం చేశారు. గౌస్ మీరా మొయుద్దీన్, అదేవిధంగా చలపతిరావు సుద్దాల, గాడి ప్రవీణ్ కుమార్, విక్కీ రామకృష్ణారెడ్డి, ఈ 4 కూడా నిన్న మనకి తెలంగాణ హైకోర్టు జడ్జెస్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టు వచ్చేసి ప్రమాణ స్వీకారం గవర్నర్ చేస్తారు. గవర్నర్ లేని పక్షంలో ఆయన ద్వారా నియమించబడినటువంటి వ్యక్తి బేసిక్గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ చీఫ్ జస్టిస్ వచ్చేసి గవర్నర్ చేపిస్తే హైకోర్టు జడ్జెస్ని వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్టే చేయించడం జరుగుతుంది. ఓకే, మనకి స్వేరింగ్ ఇన్ హెల్డ్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్. సో సిజే అపరేష్ కుమార్ సింగ్ గారు వచ్చేసి మనకి జూలై 19 రోజున మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ది తెలంగాణ హైకోర్టుగా అపాయింట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ 4 కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు సో మొత్తం వర్కింగ్ జడ్జెస్ గ్రాండెడ్ శాంక్షన్డ్ జడ్జెస్ ఎంతమంది? 42 మంది. కానీ ఇప్పుడు ఈ 4తో 30 జడ్జెస్ మాత్రమే ఇప్పుడు ప్రజెంట్గా ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ది తెలంగాణ హైకోర్టుతో పోల్చితే 30 మంది ఉన్నారు. ఇంకా 12 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, 12 పోస్టులు అనేవి వేకెన్సీస్ ఉండడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన వీడియోస్ అనేవి T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.